గం గణపతే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం దేవ సర్వకార్యాలు సిద్ధించు. ఈ ట్రాక్ అందించిన మధుమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకార్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు జానకి మాత జాడ తెలిసికొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచి పుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన ఊతములదిరి దీనారవముల పరుగిడబెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్థితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే పలికెద సీత రామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గుని మన్ననలందుమా శతయోజనముల
పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నొందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నీ కోవెల క్షణమెంతో విలువలే నీ దీవనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన